Good morning children. How are you? So మనం ఇప్పుడు previous class లో 1 2 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. లెసన్ నెంబర్ 3 కి సంబంధించి అలాగే హార్డ్ వర్డ్స్ చెప్పుకోలేదని చెప్పారు. సో హార్డ్ వర్డ్స్ అనేవి మీరు టెక్స్ట్ బుక్ లో ఆ లెసన్ ఒకసారి చదవండి. మీకు ఏదైనా హార్డ్ వర్డ్ అనిపిస్తే అది అండర్లైన్ చేసుకొని దాన్ని 1కి 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే దాని మీనింగ్ తెలియకపోతే నాకు కాల్ చేసి అడగండి లేదా గ్రూప్ లో అడగండి. ఓకేనా? మనం ప్రీవియస్ క్లాస్ లో 1 2 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చెప్పుకున్నాము. సో ఈ క్లాస్ లో 3 4 క్వశ్చన్ ఆన్సర్స్ 3 4 5 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చెప్పుకున్నాము. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ CWS మా. అండ్ అలాగే 1 2 క్వశ్చన్ ఆన్సర్స్ మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు వీక్లీ ఎస్టీసే కండక్ట్ చేస్తున్నారు. సో మనకి ఇంకా 25 మార్క్స్ కి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి మనం సిలబస్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ చేసుకొని ప్రిపేర్ అయి ఉండాలి. సో క్వశ్చన్ ఆన్సర్స్ మస్ట్ అండ్ షుడ్ గా చదవండి. గ్రామర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మల్టిపుల్ చాయిస్, ట్రూ ఆర్ ఫాల్స్, ప్లాన్స్ కానీ అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా చదవండి. మనకి వీక్లీ వన్సే వస్తుంది క్లాస్ కాబట్టి మనకి మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వరకు టైం ఉంటుంది కాబట్టి సో ఈ వీక్ మొత్తం ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క రోజు చదవండి లేదా 2 డేస్ ఒక క్వశ్చన్. అలా మనం క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటేనే మనం క్వశ్చన్స్ అనేవి మర్చిపోకుండా ఉంటాము, ఆన్సర్స్ అనేవి. సో రెగ్యులర్గా చదువుతూ ఉండండి, గ్యాప్ ఇవ్వద్దు, బ్రేక్ ఇవ్వద్దు. ఓకేనా? మనం 1 2 క్వశ్చన్ ఆన్సర్స్ లాస్ట్ టైం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఆ 1 2 క్వశ్చన్ ఆన్సర్స్ అందరూ చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఎగ్జామ్స్కి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందరూ 1 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే ఈ వీక్లో మళ్ళీ ఒకసారి తీసి చదవండి. ఇప్పుడు చెప్పే 3 4 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చదవండి, చూడకుండా రాయండి. మీకు వీక్ మొత్తం గ్యాప్ వస్తుందన్న. సో వీక్ మొత్తం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా? 3 4 క్వశ్చన్ ఆన్సర్స్ చదుదాము. CWS ఓపెన్ చేయండి. సో థర్డ్ క్వశ్చన్ ఇట్లా రాస్తాను, ఫోర్త్ క్వశ్చన్ ఇట్లా రాద్దాము. థర్డ్ క్వశ్చన్ అన్న, what do you mean by soil erosion? What do you mean by soil erosion? అంటే సాయిల్ ఎరోషన్ అనేది ఏంటి, ఎలా జరుగుతుంది అనేది మనకి అడుగుతున్నాడు అనమాట. వాట్ డూ యూ మీన్ బై సాయిల్ ఎరోషన్ అంటే ఏంటి అసలు అని అడుగుతున్నాడు. సో చూడండి అన్న, వాట్ డూ యూ మీన్ బై సాయిల్ ఎరోషన్? What do you mean by soil erosion, Anna? Natural forces and human activities. First point, Anna. Okay, na? Natural. N-A-T-U-R-A-L. Natural forces and human activities. And human. Human ante manushalu annamata. Human activities. Natural forces and human activities cause the topsoil to be topsoil TO2 BB topsoil to be removed from the place. Removed అంటే రిమూవ్ చేయడం అన్నమాట. Removed from the place where it can be formed. Where it is formed అంటే ఎక్కడి నుంచి అయితే ఫామ్ అవుతున్నాయో అక్కడి నుంచి అన్నమాట. Where it is formed. Second point. The topsoil is easily washed away. The topsoil can be easily washed away by water. Easily washed away by water. Washed away by water. Or blown away by winds. Okay. ఇంతవరకు చాలా థర్డ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. How is soil eroded by water? Soil అనేది వాటర్ ద్వారా ఎలా ఎరాడెడ్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. How is soil eroded by water? ఓకేనా? చూడండి, how is soil eroded by water? How is soil eroded by water? Eroded
by water. సాయిల్ అనేది వాటర్ ద్వారా ఎలా ఎరాడ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, as rainwater flows overland it soil erosion takes place more over hilly areas. First point, soil erosion takes place takes over hilly areas than plains. Over hilly areas than plains. Hilly areas then plains. Okay, plains lo ante as water flows down faster in hills. As water flows down faster in hills. Faster in hills. Next, second one. On reaching the plains, the water as the rivers flow down they carry more and more soil. They carry more and more soil. Okay, third one. On reaching the plains, the flow slows down. On reaching the plains, flow slows down. On reaching the plains, flow slows down, and the soil is deposited on the way. And the soil is deposited on the way. Deposited on the way. Okay, Nana, this is the third question and this is the fourth question. Okay, note cheskondi. This is the third question and this is the fourth question. ఒక 2 minutes టైం ఇస్తాను నాన్న, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనం ఓరల్ అనేది చెప్పుకుందాం. థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ రైట్ ఇట్ డౌన్. బట్ లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి. ఓకేనా, ఫస్ట్ లైన్ అవ్వగానే సెకండ్ లైన్ గ్యాప్ ఇవ్వండి అండ్ వర్డ్ టు వర్డ్ ఫిగర్ గ్యాప్ ఇచ్చి రాయండి. నీట్గా రాయండి. రైట్ ఇట్ డౌన్. నోట్ చేసుకున్నారు కదా నాన్న, ఒక్కసారి చూడండి. నేను ఎవరో చెప్తాను. థర్డ్ క్వశ్చన్ మా, సీ ద థర్డ్ క్వశ్చన్ మా. WHAT what do you mean? WHAT what? DO do, YOU what do you mean by soil erosion? NA mean, BY SOIL mean by soil erosion. Erosion spelling చూడండి నాన్న, EROSION erosion. What do you mean by soil erosion? First point, natural forces and human activities. NATURL natural, FORCES forces, ANDN, HUMAN human activities. ACTIVITIES activities cause the topsoil to be CAUSE cause THE the topsoil, TOPSOIL
To be, TO2, BEV, removed from the place, REMOVED, removed, FROM, from, THE, the, PLACE, place, removed from the place, where it is formed, WHER, where, IT, IS is, FORMED, formed, where it is formed. Second point, first point, natural forces and human activities cause the topsoil to be removed from the place where it is formed. Okay, now second point. The topsoil is THE, the TOPSYL, topsoil, IS is easily washed. EASIL, easily washed. WASHED, washed away by water. AWAY, away. BY by WATR, water. Away by water. ఒకసారి అందరూ చెప్పండి అన్న మోడల్ మళ్ళీ. What do you mean by soil erosion? Natural forces and human activities cause the topsoil to be removed from the place where it is formed. The topsoil is easily washed away by water. Okay, next see the fourth question, ma. How is soil eroded by water? HOW, how. IS is SOIL, soil. How is soil eroded by water? ERODED, eroded by water. BY by WTR, water, by water. How is soil eroded by water? Okay, soil, first point, soil erosion takes place. SOIL, soil. EROSION, erosion takes place. TAKES, takes. PLACE, place, takes place over hilly areas. OBER, over. HILL, hilly. ARES, areas, over hilly areas. Then plains, THAN, then. PLANS, plains, then plains. As water flows down, yes, WTR, water flows down, FLOWS, flows, river WN, down, as water flows down, faster in hills, FASTR, faster, IN mean HILLS, hills, faster in hills. Second point, as the rivers, as THE, the rivers, 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 as the rivers flow down, FLOW, flow, DOWN, down, flow down, they carry, THEY, they carry, CRRY, carry, more and more soil, MORE, more, AND, and more and more soil, SOIL, soil. Third one, on reaching the plains, where on, REA, CHING, reaching, THE, the PLANS, plains, on reaching the plains, flow down, flow slowly, FLOW, flow, SLOWS, slows, flow, slows down, 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 and THE, the flows, slows down, and the soil is deposited on the way, SOIL, soil, IS is deposited, 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 on the way, ON, on, THE, the way, WAY, way. ఒకసారి ఓవర్ మొత్తం చెప్తాను నాన్న. How is soil eroded by water? చెప్పండి నాతో పాటు. How is soil eroded by water? Soil erosion takes place over hilly areas, then plains, as water flows down, faster in hills, as the rivers flow down, they carry more and more soil. On reaching the plains, flow slows down, and the soil is deposited on the way. ఎవరైనా నోట్ చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి
మళ్ళీ నోట్ చేసుకోండి అన్న, ఒక 2 minutes టైం ఇస్తాను. ఫాస్ట్లీ నోట్ ఇట్ డౌన్ మా. నోట్ చేసుకోవాలి కదా. మనం నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో 5 and 6 ఉన్నాయి, లేదా 5th క్వశ్చన్ ఒకటే చెప్పుకుందాము, అండ్ లెసన్ నెంబర్ 4 చెప్పుకుందాము. ఓకేనా? ఈలోపు మీరు ఇప్పుడు ఈ వీక్ మొత్తం ఏం చేస్తారంటే 1 to 4 క్వశ్చన్ ఆన్సర్స్ మనం ప్రీవియస్ క్లాస్లో 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. సో 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ రీడ్ అండ్ రైట్ తీసుకోండి. రీడ్ మాత్రం 1 to 4 క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం. ఓకేనా? నేను డైరీ రాస్తాను, నోట్ చేసుకోండి. See the HW, read and write 3-4 question answers 2 times and read 1 to 4 question answers. 1 to 4 question answers. Confuse అవ్వతున్నారా? Listen everyone. మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. ఓకే, ఇక్కడ కొన్ని క్లియర్ గా రాస్తాను చూడండి. రైట్ 3-4 క్వశ్చన్ ఆన్సర్స్. రైట్, ఓన్లీ రైట్ నాన్న. రైట్ 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ 2 times and read 1 to 4 క్వశ్చన్ ఆన్సర్స్. 1 2 3 4 మనం 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాము. ఈ క్లాస్ లో 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. 1 2 3 4 క్వశ్చన్ ఆన్సర్స్ రీడ్ చేయండి. అండ్ ఇప్పుడు చెప్పిన 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ 2 times రాయండి. అమ్మ క్లారిటీగా ఉందని అనుకుంటున్నారు. ఎవరికైనా హోంవర్క్ అర్థం కాకపోతే ఒకసారి చూసిన తర్వాత నాకు వెంటనే కాల్ చేయండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను అంటే లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. ఈ క్లాస్ లో 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. 1 2 3 4 క్వశ్చన్ ఆన్సర్స్, మొత్తం 4 క్వశ్చన్స్ రీడ్ చేయండి. ఇప్పుడు మనం క్లాస్ లో ఏదైతే 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నామో అవి 2 times రాయండి. ఎందుకంటే ఆల్రెడీ 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ మనం 2 times ఆల్రెడీ రాసే ఉన్నాము. సో 3-4 కూడా మీకు మళ్ళీ రిటర్న్ వర్క్ కూడా అయిపోతే సో మనం 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రీడ్ చేసుకోవచ్చు. సో 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ 2 times రాయండి. అలాగే 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ ప్రీవియస్ క్లాస్ లో ఏవైతే చెప్పుకున్నామో ఆ 1-2 క్వశ్చన్ ఆన్సర్స్, ఇప్పుడు ఏవైతే 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నామో ఈ 3-4 1 2 3 4 క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం రీడ్ చేయండి. ఓకేనా? మా హోంవర్క్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి క్లారిటీగా మళ్ళీ చెప్తాను. థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్స్, 3 and 4 క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం రైట్ చేయండి 2 times. అండ్ అలాగే 1 2 3 4 క్వశ్చన్ ఆన్సర్స్ రీడ్ చేయండి. అలాగే మనకి బుక్స్ ఎవరైతే తీసుకోలేదో నా ఇంకా త్వరగా తీసుకోవాలన్నా, బికాస్ ఎగ్జామ్స్ అనేవి మనకి దగ్గరకు వస్తున్నాయి. ఓకేనా? అలాగే హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి. గ్రూప్లో ఎస్టీకి అందరూ అటెండ్ అవ్వండి. అలాగే హోంవర్క్ని కంపల్సరీగా ఈవినింగ్ లోపు షేర్ చేయండి. ఓకేనా? హోంవర్క్ అనేది నీట్గా రాయకుండా లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి. లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయట్లేదు. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఇచ్చి రాయండి. అలాగే మీకు ఏదైనా ఒక వర్డ్ అనేది అర్థం కాకపోతే వెంటనే నాకు కాల్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, హోంవర్క్ నోట్ చేసుకున్నారు కదా, అందరికి అర్థమైంది కదా. 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ రైట్ చేయాలి 2 times. అండ్ అలాగే 1 2 4 క్వశ్చన్ ఆన్సర్స్ చదవాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా
మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి కంపల్సరీగా చదవాలి. టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి, క్వశ్చన్ ఆన్సర్స్ రివైజ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మనం మీట్ అవుదాము. అండ్ అలాగే నెక్స్ట్ క్లాస్ వచ్చేంత వరకు మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్టీకి సార్ కంపల్సరీగా లెసన్ నెంబర్ 2లోంచి కానీ 3లోంచి కానీ మనకి ఏదైతే సిలబస్ ఉంటుందో అందులోంచి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది నాన్న. ఓకేనా? బీ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. ఓకేనా? స్టే సేఫ్. థ్యాంక్ యూ.